మన ఆఖరి ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి చెప్పులు నమ్ముకున్నాడు. ఆయన ఏంటంటే సోనియా గాంధీ గారు చెప్పులు నమ్ముకున్నాడు కాబట్టి నీతి నిజాయితీపరుడు. అదే పార్టీ గుర్తు పెట్టుకున్నాడు సమైక్యాంధ్ర చెప్పుల పార్టీ అని. ఆయన ఏమో ఒక బంతి, నా చేతిలో అంకుశం సినిమాలో బాబుమోహన్ పాయే పాయ అంటుంటాడు, ఇప్పుడు గుడ్డెగరేస్తా. ఆ పాయే పాయ నా చేతిలో ఉందన్నాడు, చేతిలోనే ఉంది. రాష్ట్రం విడిపోయింది. అధికార పార్టీ ప్రతిపక్షం రెండు కలిశారు, రాష్ట్రాన్ని ఎడగొట్టేసి ఈ రోజున సొల్లువాగుడు. మీకేం తెలుసు అంటే రాష్ట్రంలో నాలాగే మాట్లాడే ప్రజలు కార్యకర్తలు లక్షల మందిలో ఉన్నారు. తెలుసుకొని మీరు మాట్లాడండి, మీకు సరైన సమాధానం చెప్పే రోజు దగ్గర ఉంది. మరి ఈ రకంగా మేము మా నవరత్నాలు కానీ మా అధినాయకుడు మరి మడం తిప్పన్న యోధుడు వైఎస్ఆర్సీపీ అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క సంక్షేమం ఏదైతే చేస్తున్నారో ఆయన ఒకటే అడుగుతున్నారు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని ఆయన ఎక్కడా మాట్లాడలేదు. భగవంతుడు ఆశీర్వదించి రేపు ప్రజలు దీవిస్తే సంక్షేమ రాజ్యం వస్తే మనం అందరం సాధించుకుందాం. ఆ దిశగా మేమందరం మా జెండా మోసే కార్యకర్తలుగా మేము ఏ పదవిని ఆశించకుండా మా అంతటా మేము స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకుని ఇదే విశాఖపట్నంలో వంశీ గారు ఉన్నారు కదండి, వంశీ యాదవ్, ఆయన దగ్గర ఉన్నప్పుడే 2014లో నేను మెంబర్షిప్ తీసుకుని ఇక్కడే నా చదువు జరిగింది, ఇక్కడే నా రాజకీయ అరంగేట్రం కూడా ఇక్కడే జరిగింది. అదే అండి మా కార్యకర్తల ఆవేశం అంటారు, ఆక్రందనలు అంటారు. అది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.